అందరికీ. సో వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కార్తిక అండ్ ఇట్స్ మీ యువర్ కార్తిక. సో ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ ట్రీ సెట్ చేస్తున్నాము. యాక్చువల్లీ నాకు చాలా రోజు లైక్ చిన్నప్పటి నుంచే చెప్పొచ్చు, నాకు క్రిస్మస్ ట్రీ పెట్టాలి, అట్లా క్రిస్మస్ సెటప్ అట్లా పెట్టి లైట్స్ అవి అన్నీ పెట్టాలని ఇష్టం. కానీ ఇంట్లో అడిగితే ఏమైనా అనుకుంటారని నేను ఏం అడగకుండానే మా ఆశ అట్లే పెట్టుకున్నాను. సో పెద్ద అయితే మనం క్రిస్మస్ ట్రీ పెడతాము మన ఇంట్లో అని. సో యాక్చువల్లీ లాస్ట్ టైమే అనుకున్నాను పెడదామని, బట్ మా పాప చాలా చిన్నది అప్పుడు, నా వల్ల అవ్వలేదు. సో నెక్స్ట్ టైం పెడతామని, ఈ టైం ఖచ్చితంగా పెడతామని పెట్టుకున్నాను. సో కొన్ని నేను షాప్స్లో కొనుక్కున్నాను, లైక్ క్రిస్మస్ ట్రీ. అండ్ క్రిస్మస్ ట్రీ వచ్చి నేను ఐక్యాలో కొన్నాను. ఐక్యాలో వచ్చి లాస్ట్ నవంబర్ కదా, ఈ నవంబర్ వెళ్ళినప్పుడు నేను ఒక ట్రీ కొన్నాను. ట్రీ అని చెప్పలేము, అది క్రిస్మస్ ప్లాంటే. అది చాలా చిన్నది, పెద్దది చూశాను, బట్ మన వల్ల అయితే అంతంత డెకరేషన్ చేసేది అండ్ మోర్ ఓవర్ అది ఎక్కడైనా స్టోర్ చేయాలంటే చాలా కష్టం. సో దానివల్ల నేను అది డ్రాప్ అవుట్ అయినాను. అది పెద్దది వద్దు, మనం చిన్నది తీసుకుందాము, అప్పుడే చాలా బాగా డెకరేట్ చేస్తుంది అని అనుకొని అది చిన్నది తీసుకున్నాను. క్రిస్మస్ అయిపోతే కూడా మన ఇంట్లో ఏదో ఒక డెకోర్ లాగా పెట్టుకోవచ్చు, ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా ఒక కార్నర్ అది ఉంటాయి. ఫస్ట్ డెకోర్ చేద్దామని కొన్ని ఆర్నమెంట్స్ చూస్తున్నాను. నాకు వచ్చి అమెజాన్లో చూసాను, ఇంకా ఫ్లిప్కార్ట్ అవి అన్ని యాప్స్లో అన్నీ చూశాను. ఏమంత బాగా అనిపించలేదు, అన్నీ కొంచెం చీప్ క్వాలిటీలో అట్లా ఉంటాయి. అండ్ నేను ఏమనుకున్నాను, కొంచెం ఎస్థెటిక్ క్యూట్ స్టఫ్స్ అట్లా ఆర్నమెంట్స్గా పెడతాము, రెగ్యులర్గా ఆ బాల్స్ స్టార్స్ అట్లా లేకుండా అని అనుకొని కొన్ని నేనే డిఐవై చేశాను. సో ఎట్లా అంటే ఒక స్వెటర్, లైక్ మనం వింటర్ సీజన్ కదా, స్వెటర్, స్టార్స్, హార్ట్స్, మళ్ళీ జాయ్ స్టిక్స్ ఉంటాయి కదా, అది టెడీబియర్కి ఇట్లా మనం క్యాట్ పెట్టలాగా ఫెవిగ్రిల్లో మోల్డెడ్ ఉంటాయి కదా, దాంతో చేసినాను. అది క్లే లాగానే ఉంటాయి కానీ ఫాస్ట్గా డ్రైగా అయిపోతాయి. సో అది నాకు చాలా ఈజీ అని దాంట్లో చేసినాను. సో దానికి ఏం లేదు, ఒక బాక్స్ లాగా ఉంటాయి, మీరు సెపరేట్ కూడా కొనుక్కోవచ్చు. అది చిన్నగా ఒకటి వైట్ కలర్లో ఉంటాయి, ఒకటి బ్లాక్ కలర్లో ఉంటాయి. అవి రెండు మిక్స్ చేసి చపాతీ పిండి లాగా చేసి రుద్దేసి అండ్ మనం దాంట్లో షేప్స్ కట్ చేయాలి. సో నేను ఫస్ట్ వచ్చి పేపర్లో ఆ షేప్స్ అన్ని స్కెచ్ చేసేసి అది కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత అది దానిపైన పెట్టి అది క్లేలో అది కట్ చేసుకున్నాను మొత్తం. అండ్ దానికి ఒక హోల్ లాగా పెట్టుకున్నాను, ఎందుకంటే మనం క్రిస్మస్ ట్రీకి టై చేయాలి కదా అని. అండ్ అవి అన్నీ చేసిన తర్వాత షేప్స్ అన్నీ ప్రాపర్గా వచ్చిన తర్వాత ఒక నైట్ నేను అది డ్రై చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలా ఫాస్ట్ డ్రై అయిపోతాయి, బట్ ఇక్కడ వింటర్ హైదరాబాద్లో సో అది డ్రైయే అవ్వలేదు. నేను ఒక నైట్ పెడితేనే అది బాగా కొంచెం డ్రై అయింది. సో డ్రై అయిన తర్వాత శాండ్ పేపర్ ఉంటాయి కదా, దానిపైన అవి అన్నీ ఉంటాయి కదా స్మాల్ పార్టికల్స్, అవి అన్నీ రబ్ చేసేసి స్మూత్ చేసేసిన తర్వాత ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ చేసేసినాను. ఎందుకంటే అప్పుడే మనం వేరే ఏమైనా పెయింట్ కలర్స్ వేసినప్పుడు బాగా అనిపిస్తాయి మనకి, లేదంటే అది ఒకలాగా డల్గా ఉంటాయి, గ్రే కలర్ లాగానే ఉంటాయి. సో మొత్తం వైట్ వేసేసి అది కూడా ఒక నైట్ బాగా డ్రై చేసేసాను. నెక్స్ట్ పెయింట్ వేసినాను. సో నాకు వచ్చి మోస్ట్లీ వచ్చి రెడ్ అండ్ వైట్ కలర్లో ఉండాలి, ఎందుకంటే శాంటా వచ్చి ఆ కలర్లో ఉంటాడు కదా, అందువల్ల నేను రెడ్ వైట్ అవి రెండు చాలా డామినెంట్ కలర్స్. అండ్ కొంచెం ఇట్లా పేస్టల్ పర్పుల్, పేస్టల్ పింక్, కొంచెం స్టార్స్కి గోల్డ్ అట్లా కలర్స్ వేసుకున్నాను. వేసి అంతే. నెక్స్ట్ ఆ హోల్స్ పెట్టినాను కదా, దానికి ఒక సాటన్ రిబ్బన్ వేస్తున్నాను. నెక్స్ట్ హోల్స్ ఉన్నాయి కదా, దానికి ఒక రెడ్ కలర్లో సాటన్ రిబ్బన్ వేసి రెడీ చేసుకున్నాను. అంతే. ఇంతే నేను చేసిన ఆర్నమెంట్స్ యాక్చువల్లీ. బట్ చాలా బాగా వచ్చినాయి, నేను అనుకున్నలాగానే వచ్చినాయి. యాక్చువల్లీ నేను ఎట్లా బ్రేక్ అయిపోతాయో, లేదంటే సెట్ అవుతాయో, లేదంటే అది వెయిట్ చాలా ఉంటాయో అట్లా అనుకున్నాను, బట్ వెరీ పర్ఫెక్ట్గా వచ్చినాయి అది. సో నెక్స్ట్ వచ్చి నేను క్రిబ్ అంటే జీసస్ పుట్టిన ప్లేస్ కదా, అదే ఏంటారా ఆవులు,
గోట్ అవి అన్నీ ఉంటాయి కదా ఆ ప్లేస్. ఎవరైనా క్రిస్టియన్స్ చూస్తే నన్ను ఏమనుకోదేంటి, నాకు ఆ టర్మ్స్ అని తెలీదు. అందువల్లనే నేను అది క్రిబ్ అంటే ఎట్లా అని చెప్తున్నాను. ఓకే. సో దానికి నేను కొనుక్కుందాం అనుకున్నాను ఫస్ట్. బట్ అది చాలా కాస్ట్లీ. ఒక్కొక్కటి 5,000 6,000 ఉంది. వద్దులే నేనే తీసిస్తాను అని నేను కార్డ్‌బోర్డ్ ఉన్నాయి కదా! మనం మామూలు డెలివరీ తీసుకుంటాం కదా! దాని కార్డ్‌బోర్డ్‌లో 2 కార్డ్‌బోర్డ్ తీసుకున్నాను. ఒకటి ఇట్లా ఈ షేప్స్ ఉంటాయి కదా! అది బాక్స్ లాగా అది చేసుకొని మళ్ళీ పైన ఇట్లా హౌస్‌కుంటాయి కదా! అట్లా ఒకటి చేసుకున్నాను. కానీ ఆ పైనది, కిందది 2 కలపడానికి నాకు గమ్ వేస్తున్నాను, ఫెవికాల్ వేస్తున్నాను, మళ్ళీ B700 ఒకటి ఉంటాయి అది వేస్తున్నాను. ఏమి సెట్ మళ్ళీ టేప్ ఉన్నాయి కదా! టేప్‌తో అన్నీ చుట్టేసినాను. చుట్టేసిన తర్వాత బాగా వచ్చినాయి. ఇట్లా బ్రౌన్‌లో కార్డ్‌బోర్డ్ లాగానే ఉంటే బాగుండదు కదా! నేను బ్రౌన్‌లో కలర్ పేపర్ ఉంటే అది చుట్టేస్తాము, అన్నీ కవర్ అయిపోతాయి అనుకున్నా. కానీ నా దగ్గర ఆ కలర్ పేపర్ లేదు. ఒకలాగా గ్రీన్ కలర్‌లో ఉండింది. బట్ ఓకే, దీంతోనే అడ్జస్ట్ అయిపోతామని బాగా చుట్టేసాను. చుట్టేసిన తర్వాత ఒక ఫోమ్ షీట్ ఉండింది నా దగ్గర. అది స్టార్ లాగా కట్ చేసి పైనకి లోపలికి పెట్టేసిన. పర్ఫెక్ట్ క్రిబ్. ఈ షాప్ కంటే నా క్రిబ్ చాలా బాగుంది. ఓకే. ఈ క్రిబ్‌కి క్యూట్‌గా టాయ్స్ డాల్స్ ఉంటాయి కదా! క్రిస్మస్ థీమ్‌లో. అదే స్మాల్ జీసస్ పుట్టిన ప్లేస్, స్మాల్ జీసస్, మళ్ళీ వాళ్ళ మమ్మీ, డ్యాడీ అండ్ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు అవి అన్నీ తీసుకుందామని నేను షాప్‌కి వెళ్ళాను. ఎక్కడ అంటే శారదా ఎక్స్‌టెన్షన్ అని మా ఇంటి పక్కనే ఉంది. అక్కడ పోతే క్రిస్మస్ మొత్తం అక్కడే ఉంది. ఎన్ని ట్రీస్, ఎన్ని డెకరేషన్స్, అన్నీ కొనాలనిపిస్తుంది. నేను కొంచెమే కొనుక్కున్నాను. బట్ చాలా పెద్ద ప్లేస్. ఎవరైనా ఇట్లా క్రిస్మస్ ట్రీ ప్లాన్ చేసుకుంటారంటే అక్కడ వెళ్ళండి. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఏం లేదని లేదు, అన్నీ ఉంటాయి అక్కడ. ఓకే. సో అక్కడ నేను కొన్ని తీసుకున్నాను. ఇట్లా బాల్స్ ఉంటాయి కదా, గోల్డ్ బాల్స్, రెడ్ కలర్ బాల్స్ అండ్ కొన్ని గిఫ్ట్స్ లాగా స్మాల్ గిఫ్ట్స్, అవి అన్నీ ఆర్నమెంట్స్ ఆ ట్రీలో ప్లేస్ చేయడానికి. అండ్ మళ్ళీ ఒక క్రిబ్కి ఒక డాల్ చూసాను. నాకు చిన్నది చాలా అంత ఏం అనిపించలేదు. కళ్ళు ఏం బాలేదు, ముక్కు ఏం లేదు, నోరు అట్లా ఏం బాలేదు. అది డాల్ ఊరికే మనం పెట్టచ్చు అని పెట్టాము. మళ్ళీ ఒక వైట్ కలర్‌లో ఒకటి చూసాను. ఇట్ ఈస్ వెరీ లైవ్లీ. కళ్ళు, ముక్కు, నోరు అండ్ బాడీ ఎవ్రీథింగ్ ఏదో నిజంగానే జీసస్సే అది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు ఉన్నవాళ్ళు అట్లా. ఇట్ వాస్ వెరీ లైవ్లీ. బట్ అది కాస్ట్ అయితే 2,000 రూపీస్ గైస్. 2,000 ఫర్ క్రిస్మస్ ఈజ్ నాట్ మై బడ్జెట్ అని సరే ఓకేలే అని అనుకున్నాను. బట్ నాకు ఆ షాప్‌లో ఉన్న వరకు ఆ డాలే మైండ్‌లో ఉంది. కొనుక్కుందామా వద్దా, కొనుక్కుందామా వద్దా. బట్ ఇది నిజంగానే నాకు కొనాలనిపిస్తుంది. బట్ నాకు కొంచెం ప్రైసే వద్దు అట్లా అనిపించింది. బట్ మళ్ళీ మా హస్బెండే చెప్పాను, నీకు కొనాలని అనిపిస్తే కొనుక్కోవచ్చు కదా, ఎందుకంత ఆలోచన అని లాస్ట్‌లో కొనుక్కున్నాను. ఎట్లా ఒకటి అయ్యిలే అని కొనుక్కున్నాను. ఇవే నేను షాప్స్‌లో కొనుక్కునేది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను అన్నీ ఒక రోజు కూర్చొని సర్దేసాను. బట్ అది అన్నీ సర్దడానికి నాకు పట్టిన టైం ఉంది ఆల్మోస్ట్ 1 hour 2 hours పైన అయింది. నేను అన్నీ అంత డిఐవై చేసినాను, దానికి కూడా నేను టైర్డ్ అవ్వలేదు. బట్ ఇది ఒక్కొక్కటి పెడతానికి ఎంత టైం పట్టింది. ఇది ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలి, లేదు ఇది బాలేదు, మళ్ళీ కింద పెడతాము, అన్నీ ఒక్కొక్క ప్లేస్లో పెట్టి మళ్ళీ వద్దు మళ్ళీ కింద పెట్టు, పైన పెట్టు, ఈ సైడ్లో పెట్టు, ఆ సైడ్లో పెట్టు, ఇక్కడ గ్యాప్ ఉంది ఇక్కడ పెట్టాలి, అన్నీ పెట్టి టైర్డ్ అయిపోయాను మొత్తం. పెట్టిన తర్వాత ట్రీ చూస్తే వావ్ వెరీ గుడ్, మన అనుకున్నది సాధించేస్తాం అని ఓకే అని అనిపించింది. నెక్స్ట్ లాస్ట్లో క్రిబ్ సెట్ చేద్దామని ఆ క్రిబ్లో పాట్ మిక్స్ మట్టి ఉంటాయి కదా, అవి మొత్తం కింద వేసేసి ఆ డాల్స్ అన్నీ అక్కడక్కడ ప్లేస్ చేసినాను. నిజంగానే క్రిబ్ షాప్లో క్రిబ్ కంటే నా క్రిబ్బే చాలా బాగుంది అట్లా అనింది. సో ఇది ఎక్కడ పెడదామని అనుకున్నప్పుడు బయట పెడతాము, మా ఇంటి బయట. సో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారు. బట్ ఏంటంటే ఆ పిల్లలు ఏమైనా అది చేసేస్తారా అని భయం కూడా. ఒకటి టచ్ చేస్తే కూడా అది పడిపోతుంది. ఆ డాల్స్ అన్నీ చాలా డెలికేట్.
ట్రీ కూడా అవి అన్నీ ఉంటాయి కదా, డెకరేషన్ అన్నీ పడిపోతే మళ్ళీ సెట్ చేయాలి అంటే కూడా కష్టం. బట్ ఏదో ఒక ధైర్యంలో పెట్టినాను. బట్ మా అపార్ట్మెంట్ పిల్లలైతే చాలా స్వీట్. ఎవ్వరూ వచ్చి టచ్ చేయలేదు. వచ్చి చూసినారు, ఎంజాయ్ చేసినారు, రోజు వచ్చి చూస్తారు, పోతారు అంతే. ఒక్కరు కూడా టచ్ చేయలేదు. వద్దు, ఫస్ట్ డే నేను చెప్పినాను ఎవరు టచ్ చేయొద్దు అని. అందువల్ల ఇంత ఇంత డిసిప్లైన్డ్ కిడ్స్. నేను చిన్నప్పుడు అట్లా ఎవరైనా చేస్తే అదే కావాలని వెళ్ళి టచ్ చేస్తాను. అందరూ అట్లే ఉంటారు కదా. బట్ వీళ్ళందరూ ఎంత డిసిప్లైన్డ్గా ఉంటారు అంటే కొంచెం హ్యాపీగానే ఉంది. బట్ కొంచెం ప్రౌడ్గా కూడా ఉంది. అబ్బా, ఈ జనరేషన్ కిడ్స్ అన్నీ మొత్తం లైట్స్ పెట్టేసి నైట్ అయితే చాలా బాగా ఉంటుంది. మార్నింగ్ అంటే మార్నింగ్ మనకి ఏమేమని అనిపిస్తాయి, బట్ నైట్ లైట్స్లో చాలా బాగా అనిపిస్తాయి. అంతే నా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అని ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.